హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దయ్యం కథ యూట్యూబ్ ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. నేను హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న శివశక్తి రెసిడెన్సీకి కొత్తగా వచ్చిన రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను చాలా ప్రాక్టికల్ మనిషిని. దయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాలు ఇలాంటివి ఏమీ నమ్మను. పాత వాచ్మెన్ రాము ఉన్నపలంగా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు. న్యూ జాబ్ చూసుకొని వెళ్ళిపోయి ఉంటాడులే అనుకున్నా. కానీ అతని మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. అతని కుటుంబం గురించి కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం నాకు కొంచెం ఆందోళనను కలిగించింది. పోలీసులకు కంప్లైంట్ చేశాను. ఎటువంటి ఆచూకీ దొరకలేదు. కొత్త వాచ్మెన్ సురేష్ ఉద్యోగంలో చేరాడు. ఒకరోజు సురేష్ నా దగ్గరికి వచ్చి, సార్, రాత్రిపూట నేను డ్యూటీలో ఉన్నప్పుడు పైన ఖాళీ ఫ్లాట్ల నుండి ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఎవరో నడుస్తున్నట్లు, వస్తువులు కింద పడుతున్నట్లు వినిపిస్తున్నాయి. ఒక్కోసారి ఎవ్వరూ లేని చోట మనుషుల నీడలు కదులుతున్నట్లు అనిపిస్తుంది. దానికి నేను నవ్వి, నీ భ్రమలే సురేష్, కొత్త చోటు, నీకు అలానే అనిపిస్తుంది అని సర్ది చెప్పాను. కానీ నాకు పాత వాచ్మెన్ రాము విషయంలో జరిగింది చూస్తే ఎందుకో అనుమానం కలిగింది. నెక్స్ట్ డే నైట్ సెక్యూరిటీ రూమ్లో నేను సురేష్ ఏదో వర్క్ చేస్తున్నాం. నేను సెక్యూరిటీ రూమ్లో సీసీ కెమెరాస్ చెక్ చేస్తున్నా. అంతా బాగానే ఉంది. సడన్గా 6th ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ బటన్ ఆన్ అయ్యింది. నేను షాక్ అయ్యా. ఎందుకంటే 6th ఫ్లోర్ ఫ్లాట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. లిఫ్ట్ పైకి వెళ్ళి డోరు తెరుచుకుంది. కానీ ఎవ్వరూ కనిపించలేదు. డోర్ క్లోజ్ అయ్యి లిఫ్ట్ కిందకు వచ్చింది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మళ్ళీ 6th ఫ్లోర్ బటన్ ఆన్ అయింది. వెంటనే పవర్ పోయింది. అంతా చిమ్మ చీకటి. జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్తుంటే లిఫ్ట్లో నుండి భయంకరమైన ఏడుపు వినిపించింది. అది చిన్న పిల్లల ఏడుపులా ఉంది, కానీ భయంకరంగా ఉంది. పవర్ తిరిగి రాగానే మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ను రీక్యాప్ చేసి చూస్తే 6th ఫ్లోర్లో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయినప్పుడు లిఫ్ట్లోకి ఒక చిన్న పాప చేతిలో పాతబడిన బొమ్మ పట్టుకొని వచ్చింది. బొమ్మ కళ్ళు రక్తం రంగులో ఉన్నాయి. నోరు పెద్దగా తెరచి భయంకరంగా నవ్వుతోంది. నేను భయంతో కూర్చున్న కుర్చీ నుండి కింద పడ్డాను. నేను మార్నింగ్ ఆఫీస్ రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నా. సడన్గా నా ముందు నైటు దెయ్యం పిల్ల ఉన్నట్టు అనిపించింది. చూస్తే ఎవ్వరూ లేరు. కిటికీ బయట నుంచి దెయ్యం లాంటి ఆకారం నన్ను చూస్తున్నట్టు అనిపించింది. చూస్తే వెంటనే ఆ ఆకారం మాయమైపోయింది. నా టేబుల్ కింద నుంచి ఏదో భయంకరమైన ముఖం నన్ను చూస్తున్నట్టు అనిపించింది. చూస్తే అక్కడ ఏమీ లేదు. దాంతో నేను అపార్ట్మెంట్ పాత రికార్డులను చెక్ చేశాను. అప్పుడు ఒక నిజం బయటపడింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అదే 6th ఫ్లోర్ నుండి ఒక కార్మికుడు జీతం ఇవ్వకుండా తనని అవమానించి ఓనర్ కాలితో తన్నాడు అనే బాధతో తన చిన్నారి పాపతో సహా కిందకి దూకి చనిపోయాడు. ఆ పాప పుట్టినరోజు అదే రోజు. తను ఆడుకుంటున్న బొమ్మ పట్టుకొనే ఆ ప్రమాదం జరిగింది.
ఆ తరువాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్నప్పుడు కొన్ని వింత సంఘటనలు జరిగేవి. కార్మికులు భయపడి పారిపోయేవారని తెలిసింది. ఈ విషయం నాకు తెలిసిన తరువాత శివశక్తి రెసిడెన్సీలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. రాత్రిపూట 6వ అంతస్తు నుండి ఏడుపులు, నవ్వులు, అడుగుల శబ్దాలు వినిపించేవి. ఫ్లాట్లో నివసిస్తున్న వారికి కూడా వింత సంఘటనలు జరిగేవి. పిల్లలు రాత్రిపూట నిద్రలో ఏడవడం, పీడకలలు రావడం, వాళ్ళ ఇంట్లో వస్తువులు వాటంతట అవే కదలడం, లిఫ్ట్లో వచ్చిన వారికి ఆ దెయ్యం లిఫ్ట్ పైన వేలాడుతున్నట్లు కనిపించేది. పార్కింగ్ ఏరియాలో నైటు ఏదో వింత ఆకారం తిరుగుతున్నట్లు, నైటు వాహనాలపైకి ఎక్కి కూర్చోవడం లాంటి వింత సంఘటనలు జరిగేవి. అపార్ట్మెంట్లోని చిన్నపిల్లలు ఒంటరిగా ఎవరితో మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ ముందు ఎవ్వరూ లేరు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి, నాకు ఆ అమ్మాయి దగ్గర ఉన్న బొమ్మ కావాలి, కొనండి, అదిగో ఆ అమ్మాయి పట్టుకుంది కదా ఆ బొమ్మ అని చెయ్యి చూపించడం, కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడం. కారిడార్లో ఏవో అరుపులు, శబ్దాలు, అప్పుడప్పుడు డోర్లు ఎవరో కొట్టడం, ఓపెన్ చేసి చూస్తే ఎవరూ కనిపించకపోవడం, టీవీ లైట్స్ వాటంతట అవే ఆన్ అవ్వడం, మిడ్ నైట్లో టీవీ ఆన్ అయ్యి అందులో దెయ్యం కనబడడం, ఇలా జరుగుతున్న సంఘటనలు చూసి నేను భయపడి ఒక పూజారిని పిలిపించి పూజ చేయించాను. కానీ ఆ ఆత్మ ఆ పూజను అల్లకల్లోలం చేసింది. పూజారి మాట్లాడుతూ, ఈ ఆత్మ చాలా శక్తివంతమైనది, ఇది శాంతి కోరుకోవడం లేదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. శివశక్తి రెసిడెన్సీలో రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. రాత్రిపూట 6వ అంతస్తులో ఆ చిన్నారి పాప బొమ్మతో కూర్చొని కదులుతున్నట్లు కనిపించేది. అపార్ట్మెంట్ క్రమంగా ఖాళీ అయిపోయింది. శివశక్తి రెసిడెన్సు పేరు కాస్త మారి దెయ్యాల నిలయంగా పిలవడం ప్రారంభించారు. ఆ పాప ఆత్మ అంతులేని భయాన్ని సృష్టిస్తూ తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.